ఎగుమతులు ఎక్కువుండి, దిగుమతులు తక్కువుంటే లాభం ఎక్కువొస్తుంది దేశానికి ఆర్థిక వృద్ధి. దిగుమతులు ఎక్కువుండి, ఎగుమతులు తక్కువైతే కనుక మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు, నష్టపోతున్నట్టు వ్యాపారపరమైనటువంటి మైనస్. అందుకనినే ప్రతి దేశం నుంచి కూడా దిగుమతులు తగ్గించుకుని, ఎగుమతులు పెంచాలంటారు. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఉత్పత్తులనే మనం ఎగుమతి చేస్తాం. మన దగ్గర లేనివే దిగుమతి చేసుకుంటాం. లేనివి ఎక్కువైనయి, ఉన్నవి తక్కువైనయి. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసేటటువంటి క్రమంలో నవంబర్‌లో ఇంపోర్ట్స్‌కి, ఎక్స్‌పోర్ట్స్‌కి గ్యాప్ తగ్గింది. 5 నెలల గ్యాప్ అనమాట. ఇదివరకు ఇంపోర్ట్స్‌కి, ఎక్స్‌పోర్ట్స్‌కి మధ్యన దాదాపుగా 35, 40 బిలియన్ డాలర్లుంటే ఇప్పుడు 24.53 బిలియన్ డాలర్లకి తగ్గిపోయింది. అంటే ఇంపోర్ట్స్ పెరిగినాయి. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్స్ పెరిగినాయి. 38.13 బిలియన్ డాలర్ల ఎక్స్‌పోర్ట్ జరిగితే ఇంపోర్ట్స్ 62.66 బిలియన్ డాలర్లు ఉంది.